దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ప్రార్థన చేద్దాం. నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మేము నీ పాదాల చెంత ఈ విధంగా చేరి పాటలతో మిమ్మల్ని ఘనపరిచే కృప మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభా నీ యొక్క వాక్యం దగ్గర మేము చేరున్నాం. జీవము కలిగినటువంటి నీ మాటలు ప్రభా మేము ధ్యానిస్తుంటున్నప్పుడు నీ కృప మాకు అనుగ్రహించాలని, మీరు మాకు బోధించాలని ప్రభా నీ దగ్గర హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో దేవుడి లాంటి చక్కని మాదిరికరమైనటువంటి సవాలుతో కూడినటువంటి జీవితాలను, అలాంటి క్యారెక్టర్స్ను మనకు దేవుడు అనుగ్రహించినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వారు మన మధ్యలో ఇప్పుడు లేరు, చనిపోయారు, గతించిపోయారు. కానీ వారి జీవితాలు, వారి యొక్క మాదిరి, వారి యొక్క సేవ, వారి యొక్క పరిచర్య, వారు చేసిన పనులు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అలాంటి వారిని దేవుని యొక్క వాక్యంలో మన కొరకు వారి జీవితాలను లిఖించి చక్కగా గ్రంథస్థం చేసి ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేసినందుకు వీ నీడ్ టు బి గ్రేట్ఫుల్. దేవునికి వందనాలు చెల్లించాలి. యోనా గ్రంథాన్ని మనం చదువుతాం. యోనా చాలా సామాన్యమైనటువంటి, మనలో చాలామంది లాంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యం చదివితే మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. వీలైతే 4 అధ్యాయాలు కూడా మనం జాగ్రత్తగా వీటిని మనం ధ్యానం చేస్తాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనా పాత మందులో ఉన్నటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఒక ప్రవక్త కూడా. యోనాకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని కూడా అప్పగించాడు, ఒక స్పెషల్ టాస్క్. సహజంగా పాత మందులో ఉన్నటువంటి ప్రవక్తలు ఇలాంటి పని, ఇలాంటి బాధ్యత దేవుడు ఎవరికి ఇవ్వలేదు. సహజంగా ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్, ప్రవక్తుల యొక్క పని ఏంటనంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండి సేవ చేయడం. ఉదాహరణకు వాళ్ళు యెరూషలేములో ఉండేవారు. ముఖ్యంగా 2 రాజ్యాలుగా ఉన్నాయి, యూదా రాజ్యము, తర్వాత అషూరు, మన సదరన్ కింగ్డమ్, ఇస్రాయేలు, అలాగే యూదా రాజ్యం అని 2గా విడిపోయారు. కొంతమంది ప్రవక్తలేమో యూదా రాజ్యానికి ప్రకటించారు, కొంతమంది ప్రవక్తలేమో ఇస్రాయేల్ రాజ్యానికి ప్రకటించారు, మరి కొంతమంది యెషయా లాంటి భక్తులేమో రాజ్యం 2గా ఉన్నప్పుడు వారు ఆ విధంగా వారి పరిచర్య ప్రకటన చేశారు. అయితే యోనాకు దేవుడిచ్చినటువంటి పని కొంచెం వేరుగా ఉంది. ఈయన యూదా రాజ్యానికి ప్రకటించమని చెప్పలేదు, ఇస్రాయేల్ రాజ్యానికి కూడా ప్రకటించమని చెప్పలేదు. హీ వాజ్ నాట్ ఏ సదరన్ కింగ్డమ్ ప్రాఫిట్, హీ వాజ్ నాట్ ఏ ఇజ్రాయెల్ కింగ్డమ్ ప్రాఫిట్, నార్దర్న్ కింగ్డమ్ ప్రాఫిట్ కూడా కాదు ఆయన. అయితే ఎవరికి ఈయన పరిచర్య చేశాడు, ఎవరికి ఈయన ప్రకటన చేశాడు, ఎవరికి ప్రకటన చేయమని దేవుడు చెప్పాడు? ఇంకొక రాజ్యం ఉంది ఆ దినాల్లో. ఆ రాజ్యం పేరు అషూరు రాజ్యం, అషూరు దేశం. ఎవరు వీరు? ఈ అషూరీయులు ఎవరు అనంటే ఇశ్రాయేలీలకు వ్యతిరేకులు, శత్రువులు. ఆ ఇశ్రాయేలీలను ఇశ్రాయేల్ మీదకి దండెత్తి వీళ్ళ మీద యుద్ధం చేసి ఇశ్రాయేల్ని చాలా బాధ పెట్టేటువంటి వారు. అంతేకాకుండా ఈ ఇశ్రాయేలీలను బానిసలుగా కూడా తీసుకుని వెళ్ళడానికి ఇశ్రాయేలీల మీదకు, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేల్ మీదకు యుద్ధానికి వచ్చేటువంటి వారు అషూరీయులు, అషూరు దేశము, అషూరు రాజ్యం. వాళ్ళ ముఖ్య పట్టణం ఏంటనంటే వాళ్ళ క్యాపిటల్ సిటీ. మన 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 ఇండియాకి క్యాపిటల్ ఏంటి? భారతదేశానికి ఢిల్లీ కదా.
అలాగా వాళ్ళ క్యాపిటల్ సిటీ పేరు ఏంటంటే, ముఖ్య రాజధాని నగరం ఏంటంటే నినివే. ఇప్పుడు దేవుడు ఈ యోనా ప్రవక్తను నినివేకి వెళ్ళమన్నాడు, అష్షూరీయుల దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళి ఏం చెప్పమన్నాడు? మెసేజ్ ఏంటి, ఏం చెప్పాలి, ఏ మెసేజ్ డెలివర్ చేయాలి, ఏ వర్తమానం చెప్పాలి? అదేమి అంత మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, లేకుంటే మీకు చాలా ఆశీర్వాదాలు వస్తాయి అలాంటి వర్తమానం ఏమీ కాదు. మీకు మరి ఒక 40 దినాల్లో, ఇంకొక 40 రోజుల్లో మీ మీదకి దేవుని ఉగ్రత రాబోతా ఉంది, మీకు దుర్గతి కలగబోతా ఉంది. దేవుడు మీ పట్టణాన్ని, మీ నాశనాన్ని, మీ 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 దేశాన్ని నాశనం చేయబోతా ఉన్నాడు అనే విషయం చెప్పమన్నాడు. నేను దీని గురించి ఆలోచించాను, చెప్పడం ఎందుకు అవసరం? అష్షూరీయులు చాలా చెడ్డవాళ్ళు, చాలా చాలా చెడ్డవాళ్ళు. మీరు నహూము గ్రంథం అని ఇంకొక గ్రంథం ఉంటుంది, దీని తర్వాత యోనా గ్రంథం తర్వాత ఆ మధ్యలో మీకా గ్రంథం ఉంది. మీకా గ్రంథం తీస్తే నహూము గ్రంథం అనేది ఒకటి ఉంటుంది. ఈ నహూము గ్రంథం కూడా అష్షూరీయుల గురించి రాయబడింది, నినివే పట్టణం గురించి రాయబడింది. ఆ పట్టణంలో వీళ్ళు ఎంత దుర్మార్గులు అక్కడ ఎక్కువగా రాశాడు. అంటే గర్భిణీ స్త్రీల కడుపు చీల్చడం, అలాంటి పనులు చేసేవాళ్ళట వీళ్ళు. చాలా దుర్మార్గులు వీళ్ళు. ఎవరు? నినివే పట్టణస్థులు, అష్షూరు దేశ ప్రజలు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నా అనుమానం ఏంటంటే, వాళ్ళు దుర్మార్గులు కదా, ఎవరు? నినివే పట్టణస్థులు. వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం ఎందుకు అసలు? వాళ్ళ మీదకి డైరెక్ట్గా అగ్ని గంధకాలు, ఆకాశం నుంచి అగ్ని దేవుడు వాళ్ళ మీద కురిపించేసి, నినివే పట్టణస్థులారా మీరు చాలా చెడ్డవాళ్ళు కాబట్టి, యు ఆర్ వెరీ వికెట్ పీపుల్, మీరు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను అని చెప్పి వాళ్ళ మీదకు అగ్ని గంధకాలు ఆకాశం నుంచి దేవుడు కురిపించేస్తే సరిపోలేదా? ఎందుకు వాళ్లకు దేవుడు వార్నింగ్ పంపిస్తున్నాడు, ఒక హెచ్చరిక? అది కూడా యోనాని పిలిచి, నాయనా యోనా నువ్వు ఇట్లరా, నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఈ మాట చెప్పు అని మళ్ళీ యోనాని పంపించడం ఎందుకు? పాప ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు మధ్యలో కదా? ఎందుకు చెప్పమన్నాడు తెలుసండి? ఎందుకు దేవుడు నినివే పట్టణస్థులకు ఈ వర్తమానం ముందే చెప్పు, 40 రోజుల ముందే వెళ్ళి చెప్పు నాయనా అని యోనాకి ఎందుకు అన్నాడు? ఎందుకన్నాడంటే, అది దేవుని స్వభావం కాబట్టి, అది దేవుని తత్వం కాబట్టి. ఇట్స్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ గాడ్స్ నేచర్. ఏంటి ఆ స్వభావం? ఏంటి దేవుని యొక్క క్యారెక్టర్? ఏంటది? ఏంటి అనంటే, దుర్మార్గుడు తమ దుర్మార్గతలో నశించడం దేవునికి ఇష్టం లేదు. ఒక వికెట్ పర్సన్ వాడి వికెట్నెస్లో వాడికి పనిష్మెంట్ ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. అది దేవుని యొక్క స్వభావం. దేవుడు అలా చేయడు, దేవుడు అలా చేయలేడు. దేవుడు ఏమంటాడంటే, అరే దుర్మార్గుడా, నువ్వు చెడుతనంలో జీవిస్తా ఉన్నావు, నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు మార్చుకో అని ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక అవకాశం దేవుని ఇవ్వడం దేవునికి ఇష్టం. అది దేవుని స్వభావం. దీన్ని ఒకవేళ మన భాషలో చెప్పాలనంటే, దేవుని యొక్క కృప. దేవుడు కృపగలవాడు, దేవుడు వాత్సల్యం గలవాడు, దేవుడు ప్రేమామయుడు. ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? ఎవరి మీద ఆయన ఆ కృప, వాత్సల్యం, అనురాగం, ఈ కనికరం ఇవన్నీ ఎవరి మీద? మంచివాళ్ళ మీదనా? ఆయన యందు భయభక్తులు గల వారి మీదనా? ఆయన మార్గాల్లో నడుచుకునేటువంటి వాళ్ళ మీద మాత్రమేనా? కాదు, నినివే లాంటి దుర్మార్గుల మీద కూడా, అష్షూరు లాంటి ఘోరమైనటువంటి మనుషుల మీద కూడా దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమ. ఈ రాత్రి ఆ దేవుని స్వభావాన్ని, దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. We need to understand the heart of God and the nature and the character of God. Very important. ముఖ్యంగా మనం ఆయన బిడ్డలం కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది సేవకులు ఉన్నారు, కొంతమంది విశ్వాసులు ఉన్నారు. మనం ఇద్దరు కూడా దేవుని బిడ్డలమే. నువ్వు సేవకుడు అయినా, సామాన్యమైనటువంటి విశ్వాసం అయినా, నువ్వు దేవుని బిడ్డగా నీవు ఏ దేవుడిని ఆరాధిస్తా ఉన్నావో, ఏ దేవుడిని నువ్వు పూజిస్తా ఉన్నావో, ఆయన హృదయం ఎలాంటిది, ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన మనసు ఎలాంటిదో మనకు తెలియాలి. We need to know our God. యోనాకు అందుకే చెప్పాడు దేవుడు, నాయనా యోనా ఇట్లరా, నువ్వు వెళ్ళు, నువ్వు నినివేకి వెళ్ళు, ఆ దుర్మార్గులైనటువంటి వారి మీద వారికి పనిష్మెంట్ వస్తుందన్న విషయం నువ్వు చెప్పు అని దేవుడు అన్నాడు. అయితే నిజానికి యోనాకు ఈ అసైన్మెంట్ ఇవ్వడము, ఈ పని ఇవ్వడము, నా ఉద్దేశంలో యోనాకు అదొక ఆధిక్యత.
ఇట్స్ ఎ ప్రివిలేజ్. చెప్పే కదా, ఇంత సహజంగా ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ యొక్క పని ఏంటనంటే ఎయిదర్ నార్దర్న్ కింగ్డమ్కి కానీ సదరన్ కింగ్డమ్కి కానీ, యూదా రాజ్యానికి కానీ ఇశ్రాయేలుకి కానీ వాళ్ళు ప్రకటన చేస్తారు వాళ్ళ ప్రజలకు. ఈయనకు దేవుడు ఒక క్రొత్త పని చెప్పాడు, న్యూ అసైన్మెంట్. మిగిలిన ఏ ప్రవక్తలు దాదాపుగా చేయని పని ఇది, వాళ్ళెవరికి చెప్పని పని. నేను అనుకుంటాను, యోనా ఈ విషయం, దేవా నాకు చెప్పావా ఈ పని, నన్ను పిలిచావా, ఈ స్పెషల్ టాస్క్ నాకు అప్పగిచ్చావా, సరే ప్రభా వెళ్ళిపోతాను, ఇమీడియట్గా వెళ్ళిపోతాను ప్రభా అనాల్సింది. ఎందుకంటే ప్రివిలేజ్ కదండి. ఇప్పుడు ఎవరు చేయని పని మీరు చేస్తే ఎంత బాగుంటుంది కదా. అందరూ చేసే పని మనం కూడా చేస్తే అందరూ ఏముంది, అందరం లాగా అందరూ కామన్ కదా. ఎవరు చేయని పని నాకు అప్పగిచ్చి దేవుడు, అరే నువ్వు ఇది చేయరా అంటే, అరే ప్రభా ఎంత థ్యాంక్ యూ ప్రభా అంటాను నేను, అనాలి కదా. కానీ యోనా అలా అనలేదు. యోనా అలా అనలేదు. అలా అనకపోవడానికి ఆయన కారణాలు ఉన్నాయిలేండి. ఆయన కూడా మంచోడే పాపం. యోనా మనం అనుకుంటున్న చెడ్డోడు ఏం కాదు. హీ హ్యాడ్ హిజ్ ఓన్ రీజన్స్. ఏంటి ఆ రీజన్స్ అంటే, ఆయనకు తెలివి ఉంది. అమ్మో చాలా తెలియగలవాడు యోనా. ఆయనకి థియాలజీ, దేవుని యొక్క వాక్యం చాలా బాగా తెలుసు. ఎందుకు వెళ్ళలేదంటే, ఆ అష్షూరీయులు అంటే, ఆ నినివే పట్టణస్థులు అంటే యోనాకి కోపం, వాళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఎందుకు ఇష్టం లేదు, వాళ్ళు చెడ్డవాళ్ళు. వాళ్ళు వచ్చి ఎప్పుడు వీళ్ళని కొడతా ఉంటారు, వీళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉంటారు, వీళ్ళని ఓడిస్తూ ఉంటారు, వీళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. మరి అలాంటి వాళ్ళంటే మనకు ఎందుకు ఇష్టం ఉంటుంది? మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, మన మీద కొట్లాడేటువంటి వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని మనం ఎందుకు ప్రేమిస్తాం? ప్రేమించడం కొంచెం కష్టమే కదా. అది యోనా సమస్య. ప్రభు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పాలి, వాళ్ళు చెడ్డోళ్ళు కదా, వాళ్ళ దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను ప్రభు అన్నాడు ఆయన. ఇంకో కారణం కూడా ఉంది, అది మనకు 4వ అధ్యాయంలో తెలుస్తుంది. కొంచెంసేపు నేను ఆగండి. ఆఫ్కోర్స్ మీకు తెలిసే ఉంటుంది, నేను కొత్త విషయాలు చెప్పట్లేదు. 4వ అధ్యాయంలో ఇంకో కారణం చెప్తాడు. యోనా ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళడానికి నిరాకరించాడో, నినివే పట్టణానికి ఎందుకు వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళాడో మనకు తెలుస్తుంది. అయితే యోనా, ఇప్పుడు మనం దేవుని క్యారెక్టర్, దేవుని నేచర్ గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకున్నాం కదా. దేవుడు ఎలాంటి వాడు, ఆయన హృదయం ఎలాంటిది, ఆయన మనసు ఎలాంటిది, ఆయన స్వభావం ఏంటిది. ఇప్పుడు యోనా క్యారెక్టర్, యోనా నేచర్, యోనా మనస్తత్వం గురించి మనం కొద్దిసేపు ఆలోచించేద్దాం. యోనాకి ఎంత ధైర్యం ఏంటండి, ఎంత ధైర్యం అంటే, మనం చదువుకున్నాం ఆల్రెడీ. దేవుని సన్నిధిలో నుండి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. దేవుడు నినివే వెళ్ళమని చెప్తే, నినివేకి వెళ్లకుండా నినివేకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి తర్షీష్ అనే పట్టణానికి వెళ్ళడానికి యోనా పని పూనుకున్నాడు. అక్కడ ఉన్న మాట ఏంటనంటే, దేవుని సన్నిధిలో నుండి పారిపోవుట. టు గో అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. టు గో అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి నుండి వెళ్ళడం. అది యోనాకు, అది చేయడానికి ధైర్యం కావాలి. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం. దేవుడు ఒక మాట చెప్తే, దేవుడు ప్రవక్త అయినటువంటి యోనా, ఈయన మామూలు మనిషి కూడా కాదు, ఈయన ఈజ్ ఎ ప్రాఫెట్. ఒక ప్రవక్తగా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్తగా, దేవుని చేత నియమించబడినటువంటి ప్రవక్తగా దేవుడు ఒక మాట చెప్తే, ఒక పని చేయమని చెప్తే, యోనా ఎంత దానికి ఒడిసి కట్టాడనంటే, దేవా నీ మాట నేను చెయ్యను, నీ మాట నేను వినను, నువ్వు వెళ్ళమన్న చోటికి నేను వెళ్ళను, నా ఇష్టమైన చోటికి నేను వెళ్తాను, అవసరమైతే నీ మాట ధిక్కరించడానికి కూడా, నువ్వు చెప్పమన్న చోటకి కాకుండా ఇంకో చోటకి వెళ్ళడానికి కూడా, నీ సన్నిధిలో నుంచి పారిపోవడానికి కూడా నాకు ధైర్యం ఉంది అని అంటున్నాడండి యోనా. దట్స్ వాట్ హీ సేయింగ్. లార్డ్, ఐ డోంట్ కేర్. నువ్వేమంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నావు, నీ మాట నేను ఎందుకు వినాలి, నువ్వు చెప్పిన పని నేను ఎందుకు చేయాలి? డూ యూ థింక్ ఇట్స్ ఆర్డినరీ? ఇది సామాన్య పని మీరు అనుకుంటున్నారా మీరు ఇలా చేయడం? అది ఎవరితో? దేవునితోని. ఇంకెవరన్నా నా ఫ్రెండ్ వచ్చి అరే ఇట్లా చేయరా అంటే, అరే నేను చేయను రా అని వాడితో అనడం బాగానే ఉంటుంది. నా బాస్ వచ్చి, నా అధికారి, నన్ను నియమించిన వ్యక్తి వచ్చి ఒక పని నాకు చెప్తే, నువ్వు చెప్పినట్టు నేను చేయను అనడానికి నాకు ఎంత ధైర్యం కావాలండి.
ధైర్యం అనకూడదు, దాన్ని మూర్ఖత్వం అనాలి, మొండి. అది యోనా. యోనా ఎంత మొండోడో, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి ఇక్కడ. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని ఉంటుంది ఆయనకి. దేవుడు నోరు తెరిచి మాట్లాడాడు యోనాతోని. దేవుడు తన ప్రత్యక్షతను యోనాకి ఇచ్చాడు. యోనా అంటున్నాడు, ఐ డోంట్ కేర్. చూడండి అమ్మా, ఒక మాట వినండి ఇక్కడ. మనం యోనా గురించి మాట్లాడుతున్నాం, కానీ చాలాసార్లు మన ప్రవర్తనలో, మన యొక్క అనుదిన జీవితంలో, మన యొక్క దైనందిన జీవితంలో మనం చేసే పనుల ద్వారా ఇదే చెప్తున్నాం మనం దేవునితోని. మనం డైరెక్ట్గా నోరు తెరిచి అనం, దేవా నువ్వంటే నాకు లెక్కలేదు, నువ్వు చెప్పింది నేను చేయను అని అనం. కానీ మన ప్రవర్తన, ద వే వి బిహేవ్, మనం ప్రవర్తించే విధానం చూస్తుంటే వీడికి దేవుడంటే లెక్కలేదురా, వీడికి దేవుడంటే లెక్కలేదు, దేవుడు మాట వీడు వినడు అని మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు దేవుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళకు కూడా తెలుసు యోనాకు దేవుడు ఏం చెప్పాడు. వాళ్ళకు కూడా తెలుసు యోనా దేవుని మాట ప్రకారం కాకుండా దేవుని ధిక్కరించి దేవునికి అవిధేయత చూపి నినివేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్తున్నాడన్న విషయం చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలిసిపోతుంది. అవునా కాదా చెప్పండి? మన ఇంటి పక్క వాళ్ళకి తెలియట్లేదా? మన పొరుగు వారికి తెలియట్లేదా? మన సంఘంలో ఉన్నటువంటి మిగిలిన బిడ్డలకు తెలియట్లేదా? నీవు నేను దేవునికి అవిధేయత చూపి దేవుని ప్రకారం చేయట్లేదన్న విషయం మన జీవితాలు చూస్తుంటే, మన మాటలు చూస్తుంటే, మన ప్రవర్తన చూస్తుంటే కాంట్ పీపుల్ అండర్స్టాండ్? వాళ్ళకి అర్థం అవడం లేదా మన జీవితం సరిగ్గా లేదని, మన జీవితాలు దేవుని యొక్క వాక్యానుసారంగా లేవని, దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతకు మనం అవిధేయత చూపుతున్నామని? అమ్మా, ఈవెన్ ద అన్బిలీవర్స్ కెన్ అండర్స్టాండ్. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ పొరుగు వాళ్ళు ఉన్నారే, మీ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారే, మీ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకు కూడా తెలుసు నువ్వు దేవునికి అవిధేయత చూపుతున్నావని, నువ్వు దేవుని మాట ప్రకారం జీవించట్లేదని. నీ ప్రవర్తన ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా, నువ్వు మాట్లాడే మాటల ద్వారా. ఒకడు మీ ఉద్యోగాలు ఎవరైనా చేస్తూ ఉంటే, మీ ఆఫీసుల్లో మీరు ప్రవర్తించే విధానాన్ని బట్టి, మీరు ఆఫీస్కి ఎన్ని గంటలకు వెళ్తారు అనే దాన్ని బట్టి, ఆఫీసు 9 గంటలకు ప్రారంభమవుతుంది, మీరు 9:30కి వెళ్తారు. ఏదో ఒకరోజు పొరపాటున లేట్ అయ్యి, బస్సు లేట్ అయ్యి, లేకపోతే ఇంట్లో ఏదో పరిస్థితులు అనుకూలించక, ఎవరికి ఆరోగ్యం బాగలేక ఈరోజు లేట్ వెళ్ళారంటే అది వేరే విషయం. కానీ మీరు రెగ్యులర్గా లేట్కి వెళ్తారే. 9 o'clock ఆఫీస్ అంటే మీరు 9:30కి 10 o'clock ఆఫీస్కి వెళ్తారే. మీకు వచ్చిన పని మీరు సరిగ్గా చేయరే. మీ ఆఫీస్లో మీ ఫైల్స్ అన్ని పెండింగ్ ఉండిపోతాయే. అర్థమవుతా? అరే వీడు క్రిస్టియన్ అని చెప్పుకుంటాడ్రా, వీడు బిలీవర్ అంట, ఈయన విశ్వాస, కానీ ఈయన పని ఎప్పుడు చేయడు, అసలు ఆఫీస్కే రాడు ఈయన. ఏమండి, యోనా సాక్ష్యం, యోనా సాక్ష్యం అదే. అయితే ఆ విధంగా యోనా చేసిన తర్వాత ఆయన జీవితం ఇక్కడ బైబిల్లో రాశారు, చాలా చక్కగా రాశారు. 5వ వచనంలో, మొదటి అధ్యాయం 5వ వచనంలో ఆయన ఆ విధంగా టికెట్ కొనుక్కున్నాడు. టికెట్ కొనుక్కొని ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 5వ వచనం చదువుతున్నాను, మొదటి అధ్యాయం యోనా గ్రంథం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలని, దేవుని సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళాలని, దేవునికి దూరంగా వెళ్ళాలని ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆయన జీవితంలో అడుగులు ఎలా పడ్డాయంటేనంట, ఇక్కడ మనం చదువుకున్న 5వ వచనంలో దిగువ భాగం అని ఉంటుంది, అంటే డౌన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను కదండి, ఈ ప్లాట్ఫామ్ మీద, ఈ స్టేజ్ మీద నేను ఉన్నాను, నాకు దిగువ భాగంలో మీరున్నారు, అంతేనా? ఒక లెవెల్, ఒక స్టెప్ మీరు కింద ఉన్నారు, ఇంకొక స్టెప్ మళ్ళీ కొంతమంది ఇంకా కింద ఉంటారు. దిగువ అంటే అది ఒక లెవెల్ డౌన్ అన్నమాట. యోనా జీవితంలో ఈ విధంగా డౌన్వర్డ్ స్టెప్స్ అనేటువంటివి, దిగువ భాగానికి వెళ్ళటం అనేటువంటిది స్టెప్ బై స్టెప్ జరిగింది. ఐ విల్ షో యూ, చూద్దాం అది ఎలా జరిగింది. ఇక్కడ మనం చదువుతా ఉన్నాం,
ఓడలో ఆయన అందరు ఇక్కడ ఉంటే ఇలా ఓడలో కూర్చొని ఉంటే ఈయన ఎక్కడికి వెళ్ళాడట, ఓడ దిగువ బాగా 1 స్టెప్ డౌన్కి వెళ్ళాడు ఆయన. సరే, ఇది మొదటి స్టెప్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడనంటే వాళ్ళకి చెప్పాడు, అయ్యా నా సముద్రంలో వేయండి అన్నారు. ఆ దిగువ భాగంలోంచి ఇంకా దిగువ భాగానికి వెళ్ళాడు, సముద్రంలోకి. అక్కడ కూడా లేడు ఆయన, అక్కడ నుంచి ఇంకా డౌన్లోకి వెళ్ళాడు. ఎక్కడికి? చాప కడుపులోకి. 2వ అధ్యాయం అంటాడు, ఆయన అంటాడు అగాధ స్థలమున అని అంటాడు. సో ఆయన లైఫ్ ఏమైందంటేనంటే డౌన్ 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 డౌన్, దిగువ 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 దిగువ. అర్థమవుతుందా మీకు? యోనా తన జీవితంలో తన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ఇక్కడ ఉండాల్సినోడు కొంచెం కిందకి వెళ్ళాడు, అక్కడ కూడా లేడు ఆయన, అంతకంటే ఇంకొంచెం కిందకి వెళ్ళాడు. ఇంకొక 6 నెలలు అయిన తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్ళాడు. ఆ యోనా తన జీవితంలో కిందకి వెళ్తానే ఉన్నాడు. ఎంత కిందకి వెళ్ళాడనంటే అగాధ స్థలంలోనికి వెళ్ళాడు. డౌన్ ద మోస్ట్, అంటే అంతకంటే చివరి లేదు అని, ఇంకా అంతకంటే కిందకి వెళ్ళడానికి లేదు ఇక. చూసారా? దీనికి కారణం ఏంటో తెలుసా అండి? స్టెప్ బై స్టెప్, డౌన్ బై డౌన్, ఒక్కొక్క మెట్టు అడుగుకి 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 ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు ఒక్కొక్క స్టెప్ దిగజారుతా ఉన్నాడు? ఎందుకు దిగువకు వెళ్తా ఉన్నాడు? కారణం ఏంటి? మనం పై వచనం చదువుకున్నట్టు కారణం, యెహోవా సన్నిధిలో నుండి పారిపోయాడు కాబట్టి. అమ్మ వినండి, నీవు నేను మన జీవితాల్లో దేవుని నుండి దూరమైతే, దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్తే, మన జీవితాలు ఏ డైరెక్షన్లో వెళ్తాయో తెలుసండి? ఇలాగే వెళ్తాయి, డౌన్ 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 డౌన్. ఎంత డౌన్కి నువ్వు వెళ్ళగలవో, ఒక వ్యక్తి వెళ్ళగలడో అంత డౌన్కి నువ్వు వెళ్తావు. అంత డౌన్కి నువ్వు వెళ్ళడానికి, అంత దిగువ భాగానికి, అంత అగాధమైనటువంటి స్థలానికి నువ్వు వెళ్ళడానికి కారణం ఏంటంటే, నీవు దేవుని నుంచి దూరం అవ్వడానికి, యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వు నిర్ణయం చేసుకున్నావు. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచించేద్దామా? దేవా, నా జీవితంలో ఎక్కడైనా నీ నుండి దూరంగా ఉన్న పరిస్థితి ఉందా? నిజానికి నినివే పట్టణం అట 750 మైళ్ళు దూరం అట దేవుడు చెప్పిన స్థలం వెళ్ళడానికి. ఈయన వెళ్ళడానికి నిర్ణయించుకుంది 3000 మైళ్ళ దూరంలో ఊరు వెళ్ళాలనుకున్నాడట ఈయన. చూడండి ఎంత దూరం వెళ్ళాలనుకున్నాడు. 750 మైళ్ళ దగ్గర, 3000 మైళ్ళ దగ్గర. ఈయన దేవుడు చెప్పింది నినివే 750 మైళ్ళ దూరంలో ఉన్న నినివేకి వెళ్ళు నాయనా అంటే, ప్రభువా నేను 3000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తర్షీష్కి వెళ్తాను. చూడండి, హీ వాంటెడ్ టు గో ఫార్ అవే ఫ్రమ్ ద లార్డ్. దేవునికి ఎంత దూరం అయితే అంత మంచిది అనుకున్నాడు పాపం. చివరికి ఇంకో విషయం తెలుసండి మీకు, యోనా గ్రంథం మీరు 4 అధ్యాయాలు చదవండి. యొప్పేకి ఆయన ఇప్పుడు కూడా వెళ్ళలేదు. ఈ నెవర్ రీచ్ జొప్ప, వెళ్ళలే. ఎక్కడ వెళ్తాడండి? ఎందుకు వెళ్తాడు? నువ్వు దేవునికి దూరం అయితే నువ్వు అనుకున్న పని సాధిస్తావా? నువ్వు వెళ్ళాలన్న చోటుకి వెళ్తావా? చెప్పండి నాకు, మీరు చెప్పండి. మీ బైబిల్లో, నా బైబిల్లో లేదు, మీ బైబిల్లో ఉందేమో చెప్పండి. యొప్పకి వెళ్ళాడు ఆయన? యోనా వెళ్ళాడా? డిడ్ హీ ఎవర్ ల్యాండ్ దేర్? నో, యు కెనాట్. అమ్మా, నీవు దేవునికి దూరమై నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో, నువ్వు ఏమి జీవితంలో సాధించాలనుకుంటున్నావు అది సాధించలేవు. యు విల్ నెవర్ రీచ్ దేర్. జాగ్రత్త. ఈ రాత్రి ఇక్కడ 2 విషయాలు నేర్చుకుంటామండి యోనా గ్రంథంలో. ఒకటి, నినివే పట్టణస్థులతో దేవుడు ఏం చేశాడు అనేది ఒక పాఠము. రెండో పాఠము, ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మోర్ పవర్ఫుల్, దేవుడు యోనాతో ఏం చేశాడు అనేటువంటిది ఇంకొక. దర్ ఆర్ 2 లెసన్స్ హియర్. ఒకే పుస్తకంలో 2 పాఠాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పుస్తకం బేసిక్గా నినివే వాళ్ళ గురించే, నినివే వాళ్ళకు సువార్త ప్రకటించాలన్నది ఈ పాఠంలో ఉన్నటువంటి, ఈ పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశం. అది మెయిన్ లెసన్. అయితే ఇంకొక లెసన్ ఉంది ఇక్కడ, అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ లెసన్ ఇది. అదేంటనంటే యోనాతో దేవుడు ఏం చేశాడు, దేవుడు యోనాకి ఎట్లా నేర్పించాడు, దేవుడు యోనాతో ఎట్లా డీల్ చేశాడు అనేది ఇంకొక పాట. దేవునికి ఇద్దరు ఇంపార్టెంటే. దేవునికి నినివే పట్టణస్థులు ప్రాముఖ్యమే. ఎందుకనంటే వాళ్ళని కూడా దేవుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేసుకున్నాడు కదా. అది మనకు తెలుసు. ఈ బేసిక్ ట్రూత్, బేసిక్ థియాలజీ. ప్రతి మానవుడమ్మా, ప్రతి మానవుడు వినండి. మీ ఇంట్లో పనిచేస్తున్న పనోళ్ళు ఉన్నారే, గిన్నెలు కడిగేటువంటి వాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, లేదా మీరు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే మీకు టికెట్ ఇచ్చే కండక్టర్ ఉన్నాడే, లేదా బస్సు నడిపే బస్సు డ్రైవర్ ఉన్నాడే, ఏమా మీరు స్కూల్లో ఉంటే స్కూల్లో మీకు పాఠాలు చెప్పే మీ టీచర్, మీ ప్రక్కన కూర్చున్న మీ కో స్టూడెంట్, వీళ్ళందరూ కూడా
ప్రతి ఒక్కరు కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వారే. అందుకే నినివే పట్టణస్థులు వాళ్ళ దుర్మార్గులైనా దుష్టులైనా దేవునికి అంత ప్రేమ. వాళ్ళు కూడా నశించకూడదు అనేటువంటిది దేవుని యొక్క కన్సర్న్, ఆయన శ్రద్ధ, అది ఆయన మనసు అని, ఆయన స్వభావం అని మనం చెప్పుకున్నాం. ఇట్స్ బికాస్ అది ఎందుకనంటే వాళ్ళు అశూరియులు కాబట్టి అని దేవుడు వాళ్ళని పక్షపాతం చూపే దేవుడు కాదు. ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేయబడ్డవారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు, వాళ్ళ కోసం కూడా ఆయన రక్తం కార్చాడు. వాళ్ళు కూడా రక్షణ పొందాలి అనేటువంటిది దేవుని యొక్క, అందరూ అంతటా మారు మనసు పొందవల్లని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కేవలం కోరుకోవడమే కాదు, ఆశపడటమే కాదు. నాట్ ఓన్లీ ఇట్ వాజ్ హిస్ డిజైర్, బట్ ఇట్ వాజ్ ఆల్సో హిస్ కమాండ్మెంట్, ఆయన ఆజ్ఞది. సో కాబట్టి ఈ రోజున యోనా ఆ విధంగా వెళ్తూ ఉంటే అక్కడ జరిగిన విషయం మనందరికీ తెలుసు. పెద్ద తుఫాను వచ్చింది, అది కూడా యోనా వల్లనే వచ్చింది. ఆ తుఫానులో పాపం ఈయన నిద్రపోతున్నాడు కదా, గాఢ నిద్రపోయి ఉన్నాడు కదా అప్పటికే. పాపం చూడండి ఆయనకి ఎట్లా నిద్ర పట్టిందో. ఏమండి, దేవుని చిత్తానికి లోబడకుండా దేవునికి దూరం అయిపోయి హాయిగా నిద్రపోగలిగిన వ్యక్తి యోనా ఒక్కడే అండి ప్రపంచంలో. మనకు అసలు నిద్ర వస్తుందా చెప్పండి? ఆ డిస్టర్బెన్స్ ఉండాలి కదా లోపల. అయ్యో నేను దేవునికి దూరం అయిపోయానే అని మనస్సులో నెమ్మది లేని పరిస్థితి ఉండాలి కదా. మరి యోనా ఎలాంటి వ్యక్తి మనం రేపు చూడాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన కలవండి తప్పకుండా, మీరు కలిసి ఇంటర్వ్యూ తీసుకుని ఆయనతో అడగండి కొన్ని ప్రశ్నలు, మీకున్న ప్రశ్నలను అడగండి. ఎవరో ఎట్లా చేసినావు యోనా, నువ్వు ఇట్లా ఎట్లా చేయగలిగినావు, నువ్వు ఇట్లా అంత నిద్ర ఎట్లా పట్టింది? నాకు ఒక తప్పు చేస్తే అసలు నిద్ర పట్టట్లేదు రాత్రి అంతా. సరే, అయితే ఆ విధంగా యోనా అలా ప్రయాణం చేసిన సమయంలో ఓడ మీదకి చాలా పెద్ద తుఫాన్ వచ్చింది, సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది, చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. వాళ్ళంతా కూడా పాపం సరుకులని పడేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి కో ప్యాసింజర్స్ లేకపోతే సెయిలర్స్ వాళ్ళందరూ ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. ఇది యోనా వల్లే కదా వచ్చింది, ఈ తుఫాను కానీ సరుకులు పడేసుకోవడం కానీ ఇవన్నీ కూడా. యోనా పేరుకి అర్థం తెలుసా మీకు? యోనా పేరుకి అర్థం ఏంటి? పావురము అని, డోవ్, సమాధానం అని. వీళ్ళ నాన్నగారి పేరు అమిత్తయ్య ఉంది. అమిత్తయ్య కుమారుడైన, అమిత్తయ్య అంటే ఫెయిత్ఫుల్ అని ఆయన మీనింగ్, దాని అర్థం నమ్మకస్తుడు అని. నమ్మకస్తుడు అనేటువంటి నాన్నగారికి పుట్టాడు, సమాధానం అని అర్థం ఇచ్చే పేరు కలిగి ఉన్నాడు. చూడండి ఎంత ఐరనీ అంటారు కదా దీన్ని. ఆయన పేరు తగ్గట్టుగా లేడు ఆయన. ఆయన వల్ల సమాధానం లేదు, ఆయన నమ్మకస్తుడు కూడా కాదు. ఆయన వలన సమాధానం లేదు అక్కడ, ఫెయిత్ఫుల్గా లేడు. ఆయన వల్ల పెద్ద అల్లకల్లోలం అక్కడ జరిగింది. ఆయన వల్ల ఎంతో పెద్ద నష్టం అక్కడికి వచ్చింది. అంతేకాదు, అలా కష్టం వచ్చింది కదా అని చెప్పి మిగిలిన వాళ్ళు ఆ ఓడలో నావలో ప్రయాణం చేస్తున్న మిగిలిన వారు ఏం చేస్తున్నారు? రెండు పనులు చేస్తున్నారు. ఒకటేమో సామాను బయటపడేస్తున్నారు, ఓడను తేలిక చేద్దాం, లేకపోతే ఓడ మునిగిపోయేలాగుందని ఓడను తేలిక చేస్తున్నారు. రెండోది ఇంకొక మంచి పని చేస్తున్నారు వాళ్ళు. అదేంటది? ఎవరి దేవుడికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. అంతే అండి. మనుషులు అలాంటి ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ద ఫైనల్ థింగ్ దట్ పీపుల్ డూ ఏమిటనంటే దేవుని దగ్గరికి వెళ్ళడం. మంచి విషయం. అన్ని ప్రయత్నం చేశాను, సరుకులను సముద్రంలో పడేశాను, ఓడను తేలిక చేశాను, అయినా కూడా ఏం అవ్వట్లేదు, కనీసం దేవా నువ్వన్నా సాయం చేయి అని వాళ్ళ తెలిసిన దేవుళ్ళందరికీ దేవతలందరికీ మొక్కుకోవడం, ప్రార్థన చేయడం, ఇంకేవేవో చేయడం వాళ్ళు చేస్తున్నారు. ఇన్ ఏ సెన్స్ దట్ ఈస్ గుడ్. అయితే యోనా ఏం చేస్తున్నాడు? ఆ టైంలో నిద్రపోతున్నాడు. నేను ఇక్కడ ఒక మాట రాసుకున్నాను నా నోట్స్లో. ఈ సన్నివేశాన్ని ఏం రాసుకున్నానంటే, అక్కడ లెటర్సే ఆ ఓడలో ఒక 50 మంది ఉన్నారు అనుకోండి. ఏమా 50 మంది ప్రయాణం చేస్తున్నారు, క్యాప్టెన్ కానీ వాడు నావికుడు కానీ వాళ్ళందరూ కలిపి, పని వాళ్ళు వీళ్ళు కలిపి. ఆ 50 మంది గుంపులో నిజంగా ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలిసిన వ్యక్తి ఎవరు? యోనా. ఎవరు ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది? యోనా. ఎవరికి నిజమైన దేవుడు తెలుసు? యోనా. ఈ యోనా తప్పించి మిగిలిన అందరూ ప్రార్థన చేస్తున్నారండి, యోనా మాత్రం ప్రార్థన చేయట్లేదు. ఇఫ్ దేర్ వాజ్ వన్ పర్సన్ ఇన్ దట్ షిప్ who knows what to pray and how to pray, if there was one person in that whole ship who knows the real God who will answer, that was Jonah. But except Jonah, everybody else was praying. ఎంత విచారకరమైన విషయం అండి. నిజమైన దేవుడు తెలిసిన యోనా ఎవరు ప్రార్థన చేస్తే జవాబు, మిగిలిన ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా చెప్పండి? మనకు వాళ్ళ చెట్టుకు చేస్తారు, దీనికి చేస్తారు, దానికి ఏంటండి అవన్నీ?
ఎవరు సమాధానం ఇస్తారు వాళ్ళకి? కానీ యోనాకు నిజమైన దేవుడు ఉన్నాడు, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఉన్నాడు, ఎంత సమస్యనన్నా చక్కగా పరిష్కరించగలిగినటువంటి గ్రేట్ గాడ్ యోనా దేవుడు. మామూలు దేవుడా చెప్పండి? సకల సృష్టికర్త అయినటువంటి దేవుడు. లివింగ్ గాడ్, రియల్ గాడ్ ఈయనకున్నాడు యోనాకి. నిజానికి యోనా లేచి ఒక చిన్న ప్రార్థన చేస్తుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉండేది. ప్రభా దయచేసి జ్ఞాపకం చేసుకుని ఆయన క్షమించును ఆయన అని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని కాళ్ళ మీద పడి ఆ పని చేస్తుంటే ప్రాబ్లం వుడ్ హ్యావ్ బీన్ ఈజీలీ సాల్వ్డ్. బట్ ఎక్సెప్ట్ జోనా ఎవ్రీబడి ఎల్స్ వాస్ ప్రే. ఎంత విచారం! నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు మనం అలాగే ఉంటామేమో అనిపిస్తుంది. నీకు నాకు నిజమైన దేవుడు తెలుసమ్మా. నీకు నాకు ఎలాంటి దేవుడు ఉన్నాడంటే, మనం ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఆయన చెవులున్నాయి మన దేవుడికి, ఆయనకి కళ్ళున్నాయి, మనసు ఉంది, కాళ్ళు ఉన్నాయి, కదులుతాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే కదులుతాడు ఆయన, నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు ఆయన, నువ్వు ఏదైనా ప్రార్థన చేసి చేయి ప్రభు అంటే చేస్తాడు ఆయన. చేయడానికి విల్లింగ్నెస్ కలిగిన దేవుడు, చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దేవుడు ఆయన, చేయగలడు ఆయన. ఆయన చేయగలిగినటువంటి శక్తి ఉంది. ఈ చెట్టుని ఈ క్షణంలో తీసేయమని దేవుడు తీసేయగలడు ఆయన. హీ క్యాన్ డూ ఇట్. ఆయనకు అథారిటీ ఉంది, ఆ పవర్ ఉంది, శక్తి ఉంది, అధికారం ఉంది. మనం ఒక మాట ఆయన అడిగితే ఆయన చేస్తాడు, చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. మనం మాత్రం అడగం, మనం మాత్రం ప్రార్థన చేయం, మనం మాత్రం వేడుకోం. అది ఈ రోజున సంఘం యొక్క పరిస్థితి. సంఘం యొక్క దుస్థితి ఏంటనంటే, ఒక ఆయన అంటాడు, విలియం బార్క్లే అనే ఒక మంచి స్కాలర్, థియోలాజియన్, చర్చ్ ఈజ్ టు బి ఏ లైట్ హౌస్ ఇన్ ద డార్క్ వరల్డ్. చీకటితో నిండినటువంటి లోకంలో ఒక వెలుగు దీపంగా సంఘం ఉండాలి. సంఘము అనేటువంటిది ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, ఈ లోకానికి ఆయన ఒక సొల్యూషన్ ఇవ్వగలిగిన వ్యక్తి, సొల్యూషన్ చూపగలిగిన వ్యక్తి, సొల్యూషన్ని తీసుకురాగలిగిన వ్యక్తి. ఆయన ప్రార్థన చేస్తే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అలా జరిగాయి చాలాసార్లు. ఏలియా ప్రార్థన చేశాడు ఒక రోజున. ఏలియా ప్రార్థన చేశాడు. వీళ్ళ సహోదరుడే ఆయన, వీళ్ళ ఫ్రెండే, యోనా ఫ్రెండే ఆయన. యోనాకు తెలుసు ఏలియా గురించి, ఎలీషా గురించి తెలుసు, ఈయనకి ఏషియా గురించి తెలుసు, ఆమోసు, యోనా వీళ్ళంతా కాంటెంపరీస్ అట. ఒకే టైంలో ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు అంట వీళ్ళందరూ, ఆమోసు, యోనా, మిగిలిన వాళ్ళు. ఈయనకి తెలుసు మిగిలిన ప్రవక్తలు ఎలా పనిచేస్తున్నారో, ఎంత పవర్ఫుల్గా వాళ్ళు పరిచయం చేస్తున్నారో. ఏలియా గురించి తెలుసు, ఎలీషా గురించి తెలుసు, ఏషియా గురించి తెలుసు, వీళ్ళందరి గురించి, ఆమోస్ గురించి తెలుసు. యోనాకి తెలియక కాదు, తెలుసు. ఎందుకంటే వీ హ్యావ్ ఇనఫ్ టీచింగ్. చాలా టీచింగ్ ఉంది మనకి, చాలా విషయాలు మన పెద్దలు నేర్పించారు చిన్నప్పటి నుంచి, సండే స్కూల్ దగ్గర నుంచి నేర్పించారు. కానీ మనకు నిద్రపోవడం, గాఢ నిద్రపోవడం, సమస్యలో కూడా, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా, క్రైసిస్ ఉన్నప్పుడు కూడా, ప్రభువా మా దేశాన్ని కాపాడినైనా, మా భారతదేశాన్ని కాపాడు, మా భారతదేశాన్ని రక్షించు, మా ప్రజలను కాపాడు, మా ప్రజలను రక్షించు అని నీవు నేను నిద్ర మేల్కొని మోకాళ్ళ మీద కన్నీళ్లు కార్చుంటే బహుశా మన భారతదేశం యొక్క పరిస్థితి వేరేగా ఉండేదేమో. గాఢ నిద్రపోయి ఉండెను. సీరియస్ లెసన్ అండి ఇది. నీవు నేను దేవుని బిడ్డలుగా నేర్చుకోవాల్సిన విషయము. చివరికి ఆయన నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఆయన అంటాడు, ఆ చీట్లు వేశారు, చీటి ఆయన మీద పడింది, ఆయనే కారణం అన్న విషయం అర్థమైంది. చివరికి అప్పుడన్నా సరే ఆయన దేవుని దగ్గర రావాల్సింది, అప్పటికి రాలేదు. ఆయన ఏమన్నాడంటే వాళ్ళకు పెద్ద సలహా ఇచ్చాడు, ఉచిత సలహా. ఏంటది? నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి, నీళ్ళలో పడేయండి, ఈ సముద్రము నిమ్మళం అయిపోతుంది అన్నాడు. నిజంగా జరిగింది. వాళ్ళు ఏం చేశారు చూడండి, వాళ్ళు ఎంత మంచివాళ్ళు చూడండి. అక్కడ ఎవరు? ఆ మిగిలిన నావికులు, మిగిలిన ఓడలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు. చదువుతారమ్మా 15వ వచనం, 15-16 వచనాలు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు. అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నాను, సర్కిల్ చేసుకున్నాను.
వారు యెహోవాకు మిగుల భయపడి, ఎవరు? విశ్వాసులు కాదు, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కాదు, పాస్టర్లు కాదు. ఎవరు యెహోవాకు మిగుల భయపడింది? ఎవరండి? అన్యులు. ఆ ఓడలో ఉన్నటువంటి, ఆ షిప్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకి భయం కలిగిందంట. అది ఎవరి పట్ల భయం కలిగింది? యెహోవా దేవుని పట్ల భయం కలిగింది. చూడండి, ఆ భయం యోనాకు ఉంటే చాలా బాగుండేది. అసలు ఇంత ఉండేది కాదు. యోనా మొదటి అధ్యాయం మనకు ఉండేది కాదు. ఆ భయము, అన్యులకున్న భయము, వాళ్ళకి దేవుని పట్ల ఉన్నటువంటి భయము, భక్తి యోనాకు ఉండుంటే ఈ స్టోరీ వేరేగా ఉండేది. అయితే అక్కడ యోనా యాటిట్యూడ్, యోనా మైండ్ సెట్ ఏంటి? అక్కడ ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు? ఎందుకు అలాంటి నిర్ణయానికి వచ్చాడు? చాలా విచారకరం. అగైన్ సూయిసైడల్ టెండెన్సీ. సూయిసైడల్ టెండెన్సీ అంటే ఏంటంటే, నేను చచ్చిపోతే సరిపోతుంది. అది సింపుల్గా చెప్పాలంటే, నన్ను తీసుకుని సముద్రంలో పడేయండి, నేను చచ్చిపోతాను, మీరు అందరూ బాగానే ఉంటారు. అమ్మా, అగైన్ మీరేమనుకోవద్దు. కొన్నిసార్లు మన మాటలు, మన ప్రవర్తన అలాగే ఉంటుంది. ఆ మాట అనంగాని నేను చచ్చిపోతే బాగుండు. ఎవరు? ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, ఒక ప్రవక్త, ఒక సేవకుడు అన్నటువంటి మాటలేవి వస్తాయి. కొన్నిసార్లు అలాంటి ఆలోచనలు, నన్ను తీసుకుని సముద్రంలో పడేయండి. బట్ ఆలోచించండి, అది దేవుని చిత్తమా? అది దేవుని ఆలోచన? దేవుడు అందుకే నేను చేసాడా? నువ్వు చచ్చిపోవాలన్నది దేవుని ఉద్దేశమా? నువ్వు అలా ఆలోచించడం దేవునికి ఇష్టమేనా? ఎందుకు నువ్వు ఒక దేవుని బిడ్డగా, దేవుడు తెలిసిన వ్యక్తిగా నువ్వు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు? ఆ ఆలోచన ఎందుకు నీ మనసులోకి రాణిస్తున్నావు? నువ్వు ఒక ప్రవక్తవు కదా, ఇంకా 10 మందికి నువ్వు సువార్త చెప్పాల్సినవి కదా. సూయిసైడల్ టెండెన్సీ. నేను ఇప్పుడే ఏలియా అనే మాట చెప్పాను కదా మీకు, ఏలియా అనే పేరు పలికాను కదా. ఏలియా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త, చాలా గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి. ఏలియా ద్వారా గొప్ప అద్భుతాలు జరిగాయి. నేను ఇంతకుముందు అన్నాను కదా, మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడని. అలాగే ఏలియా ప్రార్థనలు చేస్తే దేవుడు ఏం చేయమంటే చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ చేసేసేవాడు. కానీ దేవుడు అంటే ఏలియా ప్రార్థన ఒక్క ప్రార్థన మాత్రం దేవుడు వినలేదట. మిగిలిన ఏలియా చేసిన ప్రార్థనలు అన్నీ విన్నాడట, కానీ ఏలియా చేసిన ఒక్క ప్రార్థన మాత్రం దేవుడు నో అన్నాడట. నో ఏలియా అన్నాడట. ఏంటో తెలుసా ప్రార్థన? నన్ను చంపేయి ప్రభా అని ప్రార్థన చేశాడట. ఈయనలాగా, యోనాలాగా, నన్ను చంపేయి, నేను చచ్చిపోతాను అన్నాడట. యోనా అన్నాడట, నోరా అన్నాడట. నోరా, నేను చంపను రా అన్నాడట. ఆ ఒక్క ప్రార్థన దేవుడు వినలేదట. మిగిలిన ప్రార్థనలు అన్నీ ఏలియా ఎలా చెప్తే దేవుడు అలా చేశాడట. అగ్ని పంపించబడ్డాడు, అగ్ని పంపించాడు. వర్షం పంపించబడ్డాడు, వర్షం పంపించాడు. వర్షం వద్దు ప్రభా అంటే వర్షం ఆపేశాడు. 3 సంవత్సరాలు అంతంత గొప్ప గొప్ప పనులు దేవుడు చేశాడు. కానీ ప్రభా నన్ను చంపేయి ప్రభా, నన్ను తీసుకో ప్రభా అంటే దేవుడు అన్నట నో, ఈ ప్రార్థన మాత్రం నేను విన్నా అన్నాడట దేవుడు. యోనా కూడా అంతే. యోనా కూడా చచ్చిపోవాలనుకుంటే దేవుడు అన్నాడు నో, నో యోనా, నో, నేను చేయనా పని. నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు చచ్చిపోవడం నా ఉద్దేశం కాదు. ఎంత చక్కగా దేవుని కృప అండి. ఆ వాక్యం మనం చదువుతాం బైబిల్లో. చివరి వచనము, 17వ వచనము, మొదట, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. అది దేవుని మళ్ళీ అగైన్ నేను మొదట్లో మనం అనుకున్నాం కదండి, దేవుని నేచర్, గాడ్స్ స్వభావం అని చెప్పుకున్నాం కదా. ఇది కూడా అదే. ఇలాగ దేవుడు స్వభావం ఏంటనంటే, ఆయన సేవకుడు అయినటువంటి వాడు, ఆయన బిడ్డ అయినటువంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయాలు చేసుకుని చచ్చిపోతాం అని సముద్రంలో పడిపోతే దేవుడు చూస్తూ ఉండడు. దేవుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చక్కగా చేసి పెట్టాడు. 3 రోజులు యోనా చక్కగా ఏసీ రూమ్లో ఉన్నాడు. ఏమి ఏసీ రూమ్ అది? 3 రోజులు చేప డైజెస్ట్ చేసుకోకుండా ఎలా ఉంది, అరిగిపోవాలి కదా. మనకు తెలిసిన సైన్స్ ఏంటి? ఆహారం నోట్లో పెట్టుకోగానే లాలాజలం అంటారు కదమ్మా, నీళ్ళు ఊరుతాయి కదా నోట్లో నుంచి. అక్కడ మొదలవుతుందట ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది. ఈ అరుగుదల అనే ప్రక్రియ ఈ నోట్లోనే మొదలవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా మనకి ఈ ఇంటెస్టైన్స్ ఉన్నాయి, అవి లోపల వాటి పని చేస్తాయి. కానీ దేవుడు అన్నాడట చేపతో, 3 రోజులు నీ డైజెస్టివ్ సిస్టమ్ని కొంచెం పక్కన పెట్టానట. 3 రోజులు చేప యొక్క డైజెస్టివ్ సిస్టమ్ దేవుడు కంట్రోల్ చేస్తాడు అలాగే ఆయన. అంతే కదండి. దానియేలు విషయం మనకు తెలుసు కదా. దానియేలు సింహాల గుహలో వేయగానే సింహాలు ఏం చేస్తాయి చెప్పండి? ఆ గేట్లో ఉండగానే మింగేస్తాయి, లోపలికి వచ్చే అవసరం లేదు. సింహాలు అలాంటివి. అది కూడా ఒక మనిషిని చూడగానే ఏం చేస్తాయమ్మా? అక్కడ సింహాలు కూడా దేవుడు చెప్పాడట, ముట్టడానికి వీల్లేదు. నా సేవకుడు దానియేలు లోపలికి వస్తున్నాడు,
మీ గుహలో ఉంటాడు, మీతో పాటే ఉంటాడు. ఆయనకి ఏమీ కూడా ఒక్క స్క్రాచ్ కూడా ఆయన మీద పడకూడదని చెప్పాడట. ఒక్క గీత కూడా దానియేలు శరీరం మీద పడడానికి వీల్లేదు అని వాటిని సెక్యూరిటీగా పెట్టాడట దేవుడు, దాని సింహాలన్నింటినీ. అలాగే చేప కూడా దేవుడు అది చెప్పాడు, చేప జాగ్రత్త, నా సేవకుడు వస్తున్నాడు నీ కడుపులోకి. ఆయన 3 రోజులు మీ రూమ్లోనే ఉంటాడు, నీ ఇంట్లోనే ఉంటాడు, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన్ని. ఆయన ఒక స్క్రాచ్ కూడా పడకూడదు, ఎక్కడ ఒక గీత కూడా పడకూడదు, ఒక వెంట్రుకు కూడా ఆయన ఓడకూడదు. ఆయన నా సేవకుడు. ఏమనుకుంటున్నావు? మామూలు వ్యక్తి కాదు. యోనా అంటే ఏమనుకుంటున్నావు? హీఈస్ మై సర్వెంట్, హీఈస్ మై ప్రాఫెట్, నా ప్రవక్త, ఆయన నా సేవకుడు. జాగ్రత్త, నువ్వు చాలా జాగ్రత్తగా ఆయన చూసుకోవాలా. పాపం యోనాకి యోనాకి దేవుడు అంటే భయం లేదు, కానీ చేపకు ఉంది కదండి. చేప పాపం చాలా సిన్సియర్గా 100% సిన్సియర్గా పాపం దేవుడు ఏం చెప్పాడు, అట్లాగే 3 రోజులు జాగ్రత్తగా యోనాకి ఏం కాకుండా, ఒక గీత కూడా పడకుండా, ఏమి గాయం కాకుండా జాగ్రత్తగా భద్రంగా ఉంచుకుంది పాపం. మనం చేపను కూడా అప్రిషియేట్ చేయాలి ఇక్కడ. రైట్. సరే, ఆ 3 దినాల్లో ఆయనకు ఒక మంచి ఇలాంటి స్పిరిచువల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇలాగే 3 రోజులు సభలు జరిగినాయి, ఆయన ఉజ్జీవ సభలు జరిగాయి. 3 రోజుల్లో ఆయన నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నాడు. చక్కని ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయంలో హీ లెర్న్డ్ ఆల్ ద స్పిరిచువల్ లెసన్స్ దట్ హీ నీడెడ్ టు లెర్న్. ఏమేమి నేర్చుకోవాలో, ఎక్కడెక్కడ తప్పులు చేశాడో. అయితే విషయం ఏంటంటే ఆ చేప కడుపులో వెళ్ళేంత వరకు ఆయన ఆగాడు పాపం. అంత ఆగకుండా ఉంటే సరిపోయేది. ఎందుకు అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలమ్మ పాఠాలు? ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో నేర్చుకుంటే అయిపోవాలా? ఇంత సభలు పెట్టారు కదా, చక్కగా ఇక్కడ నేర్చుకుంటే మనం సరి చేసుకుంటే బాగుండే దానికి ఇక్కడ మనం విధేయత చూపకుండా ఉంటే ఏం చేస్తాడు దేవుడు? చేప కడుపులోకి పంపిస్తాడు, అంతే. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చివరికి పాఠం నేర్చుకున్నాడు. 2వ అధ్యాయం మనం స్కిప్ చేస్తున్నాం, అది డీటెయిల్గా చదవట్లేదు. అయితే 10వ వచనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అంటే ఈ 2వ అధ్యాయం 10వ వచనానికి 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అన్న మాట, 2వ అధ్యాయం 9వ వచనం యోనా ప్రార్థన కంక్లూడ్ అయిందమ్మా. ఆయన ప్రార్థన చేశాడు 2వ అధ్యాయంలో. యోనా చేప కడుపులో నుంచి చక్కగా మంచిగా ఏమని ప్రార్థన చేశాడంటే, చివరిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా యొద్దనే. ఆ పాయింట్కి యోనా రావాలని దేవుడు వెయిట్ చేశాడట. ఏమని? యోనా ఏం చెప్పాలి? దేవా, రక్షణ ఎక్కడుంది? నీ దగ్గర ఉంది ప్రభువా, నువ్వు ప్రభువా రక్షించేది, రక్షణ నీ దగ్గర ఉంది. యోనా ఎప్పుడైతే ఆ మాట పలికాడో, యోనా ఎప్పుడైతే ఆ పాఠం నేర్చుకున్నాడో, ద సాల్వేషన్ ఈజ్ విత్ ద లార్డ్ అనే 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 అండర్స్టాండింగ్కి ఎప్పుడైతే వచ్చాడో, అప్పుడు దేవుడు చేపకు చెప్పాడట, అమ్మా వీడిని పంపించేశానని, వీడిని తీసుకుని ఆ ఊర్లో పెట్టానని. ఒకవేళ నాకు అనిపించింది, ఆ పాఠం కనుక, ఆ మాట కనుక యోనా 10 రోజులు నేర్చుకోలేదు అనుకోండి, 10 రోజులు యోనా చేప కడుపులో ఉండేవాడు. అవునా కాదా? మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలమ్మా మన విశ్వాస జీవితంలో. అందుకని దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఏం చేస్తాడు? కొన్ని విషయాలు ప్రొలాంగ్ చేస్తాడు. కొన్ని విషయాలు మన జీవితంలో ప్రొలాంగ్ అవుతాయి. ఎందుకంటే వీఆర్ నాట్ లెర్నింగ్ ద లెసన్స్ దట్ గాడ్ వాంటెడ్ అస్ టు లెర్న్. అది ఎంత త్వరగా పాఠం నేర్చుకుంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుననే మాట నువ్వు మొదటి రోజే అండుంటే, మొదటి రోజే నువ్వు బయటకు వచ్చినవాడు. ఆ మాట అనగానే దేవుడు చేపకు చెప్పాడు, నౌ మై సర్వెంట్ ఈజ్ రెడీ, సెండ్ హిమ్ అవుట్, బయటకు పంపించేసాయి. నేల మీద కక్కేసింది. నేల మీద కక్కి బయటకు వచ్చాడో లేదో అంతటి యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం, మాట్లాడదాం. యోనా ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపాడో, దేవుని నుంచి దూరం అయ్యాడో, ఆయన కోల్పోయింది ఏంటనంటే హీ లాస్ట్ ద మినిస్ట్రీ. సేవను కోల్పోయాడు, ఆయన పరిచర్యను కోల్పోయాడు. ఎప్పుడైతే ఆయన తిరిగి రెస్టోర్ అయ్యాడో, ఎప్పుడైతే నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకున్నాడో, గాడ్ అగైన్ గేవ్ హిమ్ ద మినిస్ట్రీ బ్యాక్. మరలా వెళ్ళి ప్రకటించు. వినండి జాగ్రత్తగా. కొన్నిసార్లు మనం సేవకులుగా, దేవుని బిడ్డలుగా, దేవుడు చెప్పినట్టు మనం చేయకపోతే, దేవుడు అనుకున్నట్టు మనం జీవించకపోతే, we will lose our ministry and that is a greatest loss. ముఖ్యంగా సేవకులు వినండి ఈ మాట. పాస్టర్స్ ఉన్నారు కదా ఇక్కడ, సేవకులు ఉన్నారు కదా. నువ్వు గనక సరిగ్గా బిహేవ్ చేయకపోతే
నువ్వు దేవునికి విధేయత చూపడము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, దేవుడు చెప్పిన పని చేయడం చేయకపోతే నువ్వు ఒక గొప్ప విషయాన్ని కోల్పోతావు నీ జీవితంలో. నీకు బంగారం బాదు, నీ డబ్బులు బావు, నీ జీతం బాదు. నీకు నెల జీతం వస్తుంది, నీ బంగారం నీ దగ్గరే ఉంటుంది, నీ కార్ నీ దగ్గరే ఉంటుంది, నీకు అన్నీ బాగానే ఉంటాయి. బట్ యూ విల్ నాట్ హ్యావ్ మినిస్ట్రీ. అండ్ నాట్ హ్యావింగ్ మినిస్ట్రీ ఈజ్ ఎ గ్రేటెస్ట్ లాస్ ఫర్ ఎ మినిస్టర్. ఒక సేవకునికి, ఒక పాస్టర్ గారికి, ఒక దైవజనునికి సేవను కోల్పోవడం, పరిచర్యను కోల్పోవడం ఇన్ హిజ్ లైఫ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లాస్. మీకు అర్థమవుతుందా? నాకు కావాల్సిన కార్లు కాదు, నాకు కావాల్సిన డబ్బులు కాదు, నాకు కావాల్సిన సుఖాలు కాదు. ఒక సేవకునిగా నాకు కావాల్సిన సేవ. నేను అందుకే పిలువబడ్డానమ్మా. మై కాలింగ్ ఈజ్ దాట్. నేను ఎప్పుడైతే యెహోవా సన్నిధి నుంచి నేను బయటికి వెళ్ళిపోయానో, యెహోవా సన్నిధిని లెక్క చేయకుండా, దేవుని మాటను లెక్క చేయకుండా నా జీవితంలో నిర్లక్ష్యంగా నేను ఎప్పుడు ప్రవర్తిస్తానో, దేవుడు అంటాడు, యు ఆర్ అన్ఫిట్ ఫర్ మై మినిస్ట్రీ. యూ కెనాట్, నువ్వు చేయకూడదు నా పనిని. అది మన జీవితాల్లో గొప్ప నష్టం. ఒక సేవకునికి వినండి, ఒక సేవకునికి, ఒక దేవుని బిడ్డకు, నీవు నేను ఈ లోకంలోకి ఉన్నది, ఈ లోకంలోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, కార్లు సంపాదించుకోవడానికి కాదు, ఇల్లు కట్టుకోవడానికి కాదు. అవన్నీ తర్వాత విషయాలు. ప్రైమరీ జాబ్, ప్రైమరీ థింగ్ ఏంటనంటే మనకు దేవుని సేవ, దేవుని సేవ చేయడం. ఆ దేవుని సేవకు నువ్వు దూరం అవ్వడం నీ జీవితంలో దుర్భరమైనటువంటి విషయం. దట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ లాస్. నెవర్ డూ దాట్. నెవర్ డేర్ టు డూ దాట్. దేవుని కృప ఏంటనంటే, యోనా ఎప్పుడైతే తను నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నాడో, దేవుడు అన్నాడు, యోనా నీ అపాయింట్మెంట్ లెటర్ అలాగే ఉంది నాయనా. నీ అపాయింట్మెంట్ లెటర్కి ఏం కాలే. ఒక భక్తుడు అంటాడు, మొదటి అధ్యాయంలో అట యోనా చేసిన పని ఏంటంటానంట, దేవునికి రిజిగ్నేషన్ లెటర్ పంపించాడట. ఎవరికి? దేవుడికి. ఎవరు? యోనా. ప్రభా నేను సేవ చేయను, ఐఎమ్ సబ్మిటింగ్ మై రిజిగ్నేషన్ అన్నాడట. దేవుడు అన్నాడట, అరే నీ రిజిగ్నేషన్ నేను వాపసు తీసుకోరా, నీకు అపాయింట్మెంట్ మళ్ళీ ఇస్తున్నా అన్నట్టు 3వ అధ్యాయంలో. దేవుడు నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడమ్మా. ఒక సేవకుడు నువ్వు పిలువబడ్డావంటే అది ఎంతకాలం? నువ్వు బ్రతుకున్నంత కాలం. నువ్వు మధ్యలో రిజైన్ చేయొద్దు. నేను రిజైన్ చేస్తున్నాను ప్రభా, నేను సేవ చేయను ప్రభా అనొద్దు. యూ కెనాట్. ఎందుకంటే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది ఆయన. యువర్ అపాయింట్మెంట్ లెటర్ ఈజ్ రెడీ అమ్మా, ఫ్రెష్గా ఉంది. మరలా మధ్యలో నువ్వు అటు ఇటు వెళ్ళావు అంతే. మధ్యలో నువ్వు అటు ఇటు కొంచెం అటు ఇటు అయినావు, ఏం పర్వాలేదు, మళ్ళీ వచ్చినావు కదా, పర్వాలేదు. ఇదిగో బాబు అపాయింట్మెంట్ లెటర్ తీసుకో అని 3వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ ఆయనకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. వెళ్ళమన్నాడు. మళ్ళీ సేమ్ మళ్ళీ కొత్తది ఏం కాదు. జాబ్ డిస్క్రిప్షన్ సేమ్. జాబ్ డిస్క్రిప్షను, నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం వారికి దానికి ప్రకటన చేయి. చక్కగా వెళ్ళాడు. ఈయన ఆల్రెడీ పాఠం నేర్చుకున్నాడు కదండి. 3వ అధ్యాయంలో ఈయన వెళ్ళాడు. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. అది యోనా పట్టణం మాట ఎంత పెద్దదనంటే 3 రోజులు పడుతుందట మొత్తం ఊరంతా తిరగడానికి, ఊరంతా తిరిగి సేవ చేయడానికి, ప్రకటన చేయడానికి. ఇట్ టేక్స్ 3 days. అయితే దేవుని కృప చూడండి, ఆయన ఎన్ని రోజులు చేశాడు? ఒక్కరోజే చేశాడు. ఒక్కరోజు చేసే లోపల ఏమైందనంటే మొత్తం ఊరంతా మారిపోయారు. ఇంకా చేయడానికి లేదు సేవ అక్కడ. 2 రోజులు ఏం చేయాలి అర్థం అవట్లేదు ఈయనకి. మళ్ళీ చెట్టు కిందకి ఆయన నిద్రపోయాడు. ఈయన నిద్రపోవడం ఈయన పని పాపం. ఆయన ఎక్స్పర్ట్ అనుకుంటారు నిద్రపోవడంలో. సరే అయిపోయింది, పని అయిపోయింది, చేయాల్సిన పని, జాబ్ టాస్క్ ఫినిష్డ్, కంప్లీటెడ్. 3 daysలో చేస్తామని ఒక్కరోజులో చేశారు. ఇక్కడ 2 విషయాలు. దేవుడు మనతో ఉన్నప్పుడు అవర్ వర్క్ బికమ్స్ ఎఫెక్టివ్. పని ఈజీ అవుతుంది. దేవుని ఆశీర్వాదం, మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా, దేవుడు ఆశీర్వదించిన నోవహును. దేవుని ఆశీర్వాదం ఎప్పుడైతే మన పని మీద ఉంటుందో అమ్మా, మనం చేసే పని సులభంగా చేస్తాం, ఈజీగా చేస్తాం, సంతోషంగా చేస్తాం. పని భారం కాదు. అయ్యో ఈ పని చేయాల్సి వస్తుంది, ఈ ఊర్లో సువార్త చెప్పాల్సి వస్తుంది, ఈ ఊరికి వెళ్ళి నేను గాస్పుల్ చెప్పాల్సి వస్తుంది అనేటువంటిది ఇట్ విల్ నెవర్ బికమ్ ఎ బర్డెన్. భారం కాదు సేవ. ఎప్పుడు నువ్వు దేవునితో సరిగ్గా ఉంటే. ఎప్పుడు భారం అవుతుందో తెలుసా? నీకు దేవునికి డిస్టెన్స్ పెరిగిపోయిందే, నీకు దేవునికి మధ్యలో ఏదో వచ్చిందే, అప్పుడు మినిస్ట్రీ బికమ్స్ ఎ బర్డెన్. అమ్మ వినండి, దేవుని సేవ షుడ్ ఆల్వేస్ బి ఎ జాయ్ఫుల్ థింగ్. యూ మస్ట్ ఎంజాయ్. నువ్వు దేవుని సేవ చేయడానికి అవకాశం రావడం, అది నా జీవితాల్లో
చాలా ఆనందదాయకమైనటువంటి విషయం కావాలి. నేను ఈరోజు ఒక ఆర్టికల్ చదివాను, నేను మార్నింగ్ కూడా ఒకటి మీకు చెప్పాను, ఇప్పుడు ఇంకోటి చెప్తాను, నాకు ఇది సరిగ్గా కనపడడం లేదు. ఇది ఆర్టికల్ ఏంటంటే విలియం కేరీ జీవితంలో ఒక రోజు, ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ విలియం కేరీ, ఒక ఆర్టికల్ ఒక మ్యాగజైన్లో. నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాను అనిపిస్తూ ఉంది. ఈజ్ ఇట్ ఓకే? లీడర్స్ పర్వాలేదా? నో ప్రాబ్లం. ఓకే, నేను ఈ ఆర్టికల్ కొంచెం త్వరగా చదువుతానండి, జాగ్రత్తగా వినండి. విలియం కేరీ ఒక రోజు ఆయన డైరీలో రాసుకున్నాడట. ఆ డైరీని ఎవరో సంపాదించి మన కోసం రాశారు. ఈ ఉదయం నేను 5:45 గంటలకు నిద్ర లేచాను. హెబ్రీ భాషలోని బైబిల్లో ఒక అధ్యాయం చదివాను. బైబిల్ నిజంగా ఒరిజినల్గా హీబ్రూ గ్రీక్లో రాశారు. ఆ ఒరిజినల్ లాంగ్వేజ్లో 1 గంట సేపు ఆయన బైబిల్ చదివాడట. వ్యక్తిగతంగా దేవునితో సంభాషిస్తూ 7 గంటల వరకు గడిపాను. తర్వాత నా బెంగాలీ సేవకులతో కలిసి కుటుంబ ప్రార్థనలో గడిపాను. నా టీ సిద్ధపరుస్తున్న సమయంలో నేను మేల్కొన్నప్పటి నుంచి నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక లాంగ్వేజ్ టీచర్తో కలిసి పర్షియన్ భాషలోని బైబిల్ని కొంతవరకు చదివాను. అలాగే టిఫిన్ చేయకముందు హిందుస్థానీ భాషలో కొంత లేఖన భాగాన్ని చదివాను. టిఫిన్ చేసిన వెంటనే నా కోసం ఎదురు చూస్తున్న ఒక హిందూ వేదాంత పండితునితో కలిసి రామాయణాన్ని సంస్కృతం నుండి ఇంగ్లీష్లోకి అనువదించే పనిని ప్రారంభించాను. ఈ అనువాదాన్ని 10 గంటల వరకు చేశాను. 10 గంటలకు సిద్ధపడి కాలేజీకి వెళ్ళాను. మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ నా బాధ్యతలు నిర్వహించాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి బెంగాలీ భాషలోనికి అనువదింపబడిన ఇర్మియా గ్రంథపు ప్రూఫ్ రీడింగ్ చేశాను. నేను కలకత్తాలో ఉన్నప్పుడు దగ్గరలోని మిస్టర్ రోల్స్ హోటల్లో భోజనం చేసేవాడిని. భోజనం తర్వాత ఆ ప్రధాన పండితుని సహాయంతో మత్తయి సువార్తను సంస్కృతంలోకి అనువదించాను. ఈ ప్రక్రియ సాయంకాలం 6 గంటల వరకు జరిగింది. ఆ తర్వాత తెలుగు పండితుని సహాయంతో ఆ భాషను నేర్చుకోవడం ప్రారంభించాను. 7 గంటలకు నా ఆలోచనలన్నీ క్రోడీకరించి ఒక ప్రసంగాన్ని తయారు చేసుకున్నాను. 7:30 గంటలకు 40 నిమిషాల సేపు ప్రసంగాన్ని చేశాను. మేము నూతనంగా సిద్ధపరచబడుతున్న ఒక సంఘం కొరకు 500 రూపాయలు విరాళాన్ని స్వీకరించాను. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథంలోని 11వ అధ్యాయాన్ని బెంగాలీ భాషలోనికి రాత్రి 11 గంటల వరకు అనువదించాను. ఇది విలియం కేరీ జీవితంలో ఒక రోజు, 1 డే ఇన్ ద లైఫ్ ఆఫ్ విలియం కేరీ. 5:45 లేచాడట, 11 గంటల వరకు పనిచేశాడట. ఈ మధ్యకాలంలో ఎన్ని భాషలు, బెంగాలీ భాష అంటున్నాడు, సంస్కృతం అంటున్నాడు, తెలుగు అంటున్నాడు, పర్షియన్ భాష అంటున్నాడు, మళ్ళీ 1 అవర్ హీబ్రూ భాషలో క్వైటైన్ చేసుకున్నాడట ఆయన. ఇదంతా ఒక్క రోజులో ఆయన చేసిన పని. ఈ రోజున నీవు నేను కూడా సేవకులమే. విలియం కేరీ లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు. మనం ఇండియాలోనే ఉన్నాం. మనకు తెలుగు వచ్చు, అన్నీ వచ్చు. నీవు నేను ఏం చేస్తున్నాం? సేవను ఎలా చేస్తున్నాం? ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం? ఎంత ఎక్కువ పని చేస్తూ ఉన్నాం? ఏదో 1 గంట ప్రసంగం చేసి ఏదో చాలా చేసినట్టుగా ఫీల్ అయిపోతాం కదా మనం. ఏదో ఒక్క ఊరికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిసి ఒక చిన్న కుటుంబ ప్రార్థన కాటేజ్ ప్రేయర్ కండక్ట్ చేసి ఏదో పెద్ద చేసినట్టు ఫీల్ అయిపోతాం కదా మనం. విలియం కేరీ ఏం చేశాడో చూడండి. మీకు వీలైతే నేను ఫార్వర్డ్ చేస్తాను. మీ నంబర్ ఇవ్వండి, లేకుంటే అన్నకి జోషికర్ ఆయనకు కానీ జోసఫ్ కానీ పంపిస్తాను. హీ కెన్ సెండ్. ఒక్క రోజులో 5:45 నిద్రించిన వ్యక్తి రాత్రి 11 గంటల దాకా 6 గంట వీళ్ళతో, 1 గంట వాళ్ళతో, అది ఎన్ని భాషల్లో, 40 భాషల్లో విలియం కేరీ బైబిల్ని తర్జుమా చేశాడు. చాలా ఉన్నాయి ఆయన చేసిన పనులు, చాలా ఉన్నాయి. ఒక్కరోజు సేవను దేవుడు దీవించాడు. 100% రిజల్ట్స్ వచ్చాయి. ఆ ఊరోళ్ళు, నినివే పట్టణస్థులు ఎంత మంచివాళ్ళు అంటే పాపం వాళ్ళేదో దుర్మార్గులని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి సువార్త చెప్పక వాళ్ళు అట్లా తయారయ్యారు. ఎందుకు వాళ్ళ మీదకి దొరికితే ఎందుకు దుర్మార్గత అంటే బికాజ్ దే హ్యావ్ నాట్ హర్డ్ ద గాస్పుల్. వాళ్ళు సువార్త వినుంటే వేరే ఉండేవాళ్ళు. వాళ్ళు వినక ఇట్లా తయారయ్యారు. ఈరోజు విన్నారు, మారిపోయారు. మనం నెపము వేయాల్సింది, నేరారోపణ చేయాల్సింది వాళ్ళ మీద కాదండి. వాళ్ళు బాగలేరన్నా అనొద్దు. వాళ్ళ కోసం సువార్త చెప్పావా? వాళ్ళ కోసం చేయాల్సినంత ఎఫర్ట్ నువ్వు పెట్టావా? చేయాల్సినంత ప్రార్థన నువ్వు చేసావా? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసి అప్పుడు వాళ్ళు వినకపోతే అప్పుడు వాళ్ళని మనం నిందించాలి. వీళ్ళు చూడండి, ఏ ఊర్లో జరగలే ఇట్లాగా. ఏ ఊర్లో కూడా పశువులు ఫాస్టింగ్ ఉండడం చూడడం మనం. ఈ నినివే పట్టణంలో జరిగింది అది. ఆ రాజుగారు ఎప్పుడైతే విన్నాడో ఆయన కూడా బట్టలను చింపుకొని బూడిద పూసుకొని, ఎవరు కూడా తినడానికి వీల్లేదు, అందరూ ఫాస్టింగ్ ఉండండి,
దేవుడు మనల్ని కనికరించాలి, మన దేశాన్ని కాపాడాలి, మన పట్టణాన్ని కాపాడాలి, మన మీదకి రావాల్సిన ఉగ్రత రాకూడదు అని ఫాస్టింగ్ డిక్లేర్ చేశాడు ఆయన, ఇంక్లూడింగ్ యానిమల్స్. నోవేర్ వి సీ సచ్ ఎ థింగ్. దేవుడు యోనాను వాడుకున్నాడు. ఒక చిన్న కథ. యోనా ఒకసారి యోనా లాంటి వ్యక్తి ఒక చర్చిలో పాస్టర్గా ఉండటానికి అప్లై చేసుకున్నాడట. సార్ నన్ను మీరు తీసుకోండి అంటే కమిటీ వాళ్ళు, చర్చ్ కమిటీ వాళ్ళు, కథలాగా ఉంది వినండి. ఆ చర్చ్ కమిటీ వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేశారట. ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరు కూర్చొని సరే బాబు రా అని చెప్పి, ఏం చెప్పు నీ గురించి, ఏం చెప్పు, అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పు అంటే, సార్ నాకు థియాలజీ బాగా తెలుసు సార్ అన్నాడట. నేను థియాలజీ చదివానండి, కావాలి చూడండి, నేను 2వ అధ్యాయంలో నేను ఏం రాసినా చూడండి, నా PhD థీసిస్ ఉంది అక్కడ. ఐ నో లాట్ ఆఫ్ డాక్టరీన్స్, ఐ నో లాట్ ఆఫ్ థియాలజీ. మీరు కావాలంటే నాకు ఎంత డాక్టరీన్ తెలుసో, ఎంత థియాలజీ తెలుసో, నేను రాసిన పుస్తకంలో 2వ అధ్యాయం చదవండి అన్నాడు. వెరీ గుడ్ సార్ అన్నారట కమిటీ వాళ్ళు. సెట్, హ్యాపీ, ఫైన్. సో తర్వాత, నీకు మినిస్ట్రీ అనుభవం ఉందా, ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ ప్రసంగం చేసావా, నువ్వు ప్రసంగం చేస్తావు, ఎవరైనా మారుమనసు పొందారు? అయ్యో అదేంటి సార్ మీరు అట్లా అంటారు, నేను ప్రసంగం చేస్తే అసలు ఒక్కరోజు ప్రసంగం చేస్తే ఊరంతా మారిపోయారు సార్ అన్నాడు. అసలు నేను 3 రోజులు కూడా తెలియదు, ఒక్కరోజే తిరిగాను నేను. ఎంత రివైవల్ స్పీకర్ని అంటే, నేను ఒక్క ప్రసంగం చేసేదాన్ని మొత్తం అందరూ చేతులు ఎత్తేసారు అన్నాడు. ఓ వెరీ గుడ్ అన్నారట కమిటీ వాళ్ళు. ఓ చాలా బాగుంది సార్, మీరు మంచి పాస్టర్ గారు లాగా ఉంది, మీరు ఒకరోజు ప్రసంగం చేసిన అందరూ మారిపోయారు, మీ థియాలజీ ఏమో చాలా బాగుంది, మీరు చాలా దేవుడి గురించి మీకు చాలా నాలెడ్జ్ ఉంది, మీరు అంతా బాగానే ఉంది అని. సరే సార్ మళ్ళీ ఒక వారం ఆగి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం అని వీళ్ళు ఏం చేశారంటే, కమిటీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్టడీ అంటారు. బ్యాక్గ్రౌండ్ స్టడీ అంటే ఏంటంటే, ఆయన విషయాలు కొంత వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటారు అన్నమాట, ఈయన ఎలాంటి వాడు ఏంటని. ముందు ఫస్ట్ ఆ ఓడలో ప్రయాణం చేసిన మిగిలిన ప్యాసింజర్స్ దగ్గరికి వెళ్ళారట కమిటీ వాళ్ళు. సార్ మీతో ఆ రోజు ఒక ఆయన యోనా అని ఒక అబ్బాయి మీతో ప్రయాణం చేశారు గుర్తుందంటే, అయ్యో ఎందుకు తెలియదండి, ఆయన మేము లైఫ్లో మర్చిపోలేమని అన్నారట వాళ్ళు. ఆయన గురించి కొంచెం విషయాలు చెప్పండి సార్ మాకంటే, ఎందుకు తెలియదండి ఆయన చెప్పారు. సార్ ఆయనకి అసలు ప్రార్థన అంటే తెలియదు సార్, మేమంతా ప్రార్థన చేస్తుంటే ఆయన నిద్రపోతూ ఉంటాడు సార్ ఎప్పుడు, ఆయనేం పాస్టర్ అండి అన్నాడు. అరే ఇదేందో వేరేగా ఉంది, ఆయనేమో చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆయన గురించి, వీళ్ళే వేరేగా చెప్తున్నారు, ఇట్లా వద్దని చెప్పి అసలు మనం డైరెక్ట్గా నినివేకి వెళ్ళిపోదాం అన్నాడు. నినివే ఊరికి వెళ్దాం, నినివే ఊరికి వెళ్ళి అడుగుదాం వాళ్ళని, అసలు యోనా ఎలాంటి వాడో, మీ చర్చిలో ఆయన చేశాడు కదా సేవ, మరి బాగా చేశాడా అని అడుగుదామంటే అడిగారట. ఏం సార్ మీకు యోనా అనే పాస్టర్ తెలుసు అంటే, ఎందుకు తెలియదు, తెలుసు, మా ఊరు వచ్చాడు ఆయన ఎట్లా ప్రసంగం చేస్తాడంటే, ప్రసంగం మస్తు చేస్తాడు సార్, మస్తు ప్రసంగం చేస్తాడు ఆయన ప్రసంగం చేస్తే అందరూ మారిపోతారు, అంత పవర్ఫుల్ ఎఫెక్టివ్ ప్రీచర్ అని చెప్పాడు. ఓ చాలా బాగుంది, మీరు ఇంకేమైనా చెప్తారా ఆయన గురించి అంటే, ఇట్లా మేము ఆయన మా చర్చికి తీసుకుంటున్నాం అనుకుంటున్నామండి, మా చర్చిలో మేము ఆయన పాస్టర్గా అపాయింట్ చేయాలనుకుంటున్నాం, మీ సలహా ఏంటంటే, వద్దు సార్ అన్నారట. అదేంటి సార్ వద్దంటారేంటి, మీరే చెప్పారుగా ఒక ప్రసంగం చేస్తే ఊరంతా మారిపోయారంటే, లేదు సార్ మీరు ఆయన పుస్తకంలో 4వ అధ్యాయం చదవండి అన్నారట. ఆయన రాసిన పుస్తకంలో 4వ అధ్యాయం చదవండి, ఆ 4వ అధ్యాయం ఆయన ఏం చేశాడో మీకు తెలుస్తుంది. ఆయన ఊరికి ప్రధానికి అలుగుతాడు సార్, ఆయన చెట్టు ఎండిపోతే అలిగాడు, ఆయన చచ్చిపోతానంటున్నాడు ప్రధానికి, అలాంటి వాళ్ళు పాస్టర్గా ఎందుకు పనికి వస్తారు సార్, మీరు తీసుకోకండి అన్నారట. సార్ కమిటీ వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోయారు. అటు ఆయన అడిగితేనేమో ఆయన చాలా బాగా చెప్పుకుంటున్నాడు, నాకు BD ఉంది, BTH ఉంది అని అంటున్నాడు. ప్రసంగం ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ మస్తు ఉంది అంటున్నాడు. వీళ్ళేమో ప్రజలేమో వేరేగా చెప్తున్నారు. ఏం చేయాలి? ఫైనల్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళారట కమిటీ వాళ్ళు. దేవా మాకు క్యాండిడేట్ వచ్చాడు, ఒక పాస్టల్ క్యాండిడేట్, మాకు పాస్టర్ ఉద్యోగం కోసం అప్లై చేశాడు, మాకు ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క రిప్లై వస్తుంది దేవా, ఆయనేమో ఒకలాగా చెప్తున్నాడు, ఇంకొకళ్ళేమో ఇంకొకలాగా చెప్తున్నారు, ఏంటి దేవా ఆయన సంగతి? మళ్ళీ వీళ్ళు కమిటీ వాళ్ళు దేవుడిని అందరూ ప్రశ్న అడిగారు, దేవా ఆయనకి థియాలజీ ఉందా, BD చేశాడంటే ఎస్ BD చేశాడని చెప్పాడు, దేవుడు చెప్పాడంటే ఓకే అన్నట్టు. మరి ఆయనకి ప్రసంగం చేయడం బాగా వచ్చా దేవా అంటే, ఓ చక్కగా ప్రసంగం చేస్తాడండి, మంచిగా చేస్తాడు ఆయన అన్నట్టు దేవుడు ఎస్ అన్నాడట. మరి ఇట్లా ఊరికి అలుగుతాడట కదా దేవా అంటే, అవును ఆయన అలుగుతాడు అన్నాడట. మరి ప్రార్థన చేయడంట కదా దేవా అంటే, అవును ఆయన ప్రార్థన చేయడం అన్నాడట. మరి దేవా ఏంటి చేయాలి మేము యోనాని? దేవుడు అన్నాడట, యు టేక్ హిమ్ అన్నాడట. యు టేక్ హిమ్, తీసుకోండి ఆయన్ని, టేక్ హిమ్, గివ్ హిమ్ ఏ సెకండ్ ఛాన్స్, గివ్ హిమ్ ఏ సెకండ్ ఛాన్స్. అది దేవుడు, దేవుడు అదేమ్మా. యోనాను మళ్ళీ 2వ మారి దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. 2వసారి ప్రత్యక్షమై మళ్ళీ సేమ్ చెప్పాడు, యోనా ఎల్లు నినివేకి, నేను నిన్ను వాడుకుంటాను. దేవుడు చెప్పే మాట, టేక్ హిమ్, తీసుకోండి ఆయన్ని, డోంట్ రిజెక్ట్ హిమ్, ఆయన మీద నిరాకరించద్దు. అగైన్ మన ఫస్ట్ పాయింట్, అది గాడ్స్ నేచర్, గాడ్స్ క్యారెక్టర్, అది దేవుని స్వభావము, దేవుని తత్వము, దేవుని మనస్సు. నీ బలహీనతలు ఆయనకు తెలుసు,
నీ బలాలు ఆయనకు తెలుసు. ఆయన అంటాడు, టేక్ హిమ్ అంటాడు. టేక్ హిమ్, ఐ విల్ యూజ్ హిమ్. వీడు నిద్రపోతాడు, వీడు అలుగుతాడు, వీడు వద్దు అండి ఆయన. ఇది నీ గురించి నా గురించి ఏ ప్రసంగం? మనమే అది. యోనా లాంటి వాళ్ళు భారతదేశానికి కావాలి. యోనా లాంటి వాళ్ళు చీరాలకు కావాలి, బాపట్లకు కావాలి, ఈ సమాజానికి కావాలి. ఇఫ్ ఓన్లీ వీ కుడ్ బి లిటిల్ సెన్సిటివ్. మనం చాలా ఎక్కువ అవసరం లేదు. కొంచెము దేవునికి భయం కలిగి, కొంచెము దేవునికి మాట విని, కొంచెము దేవుని పట్ల గౌరవం ఉండి, ప్రజల పట్ల భారం ఉండి, దేవుని మనసును అర్థం చేసుకొని, దేవుని యొక్క నేచర్ని, క్యారెక్టర్ని, ఆయన మనస్సును ఎరిగిన వారమై ఆయనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడితే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరులతో చేర్చబడెను. ప్రార్థన చేద్దాం.